నమస్తే. వి5 న్యూస్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల ప్రెసిడెంట్ పెద్దొల్ల ప్రభాకర్ గారు. తను రాజకీయంగా ఎక్కడ అడుగులు పడ్డాయి, ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ చేవెళ్లలో రాజకీయాలు ఉన్నాయి, సామాజికంగా రాజకీయంగా పెద్దొల్ల ప్రభాకర్ ఎలాంటి సేవలు అందించారు, ఇక ముందు కూడా సామాజికంగా రాజకీయంగా ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ప్రజెంట్ చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, దీనిపైన వివరంగా అన్నతో మాట్లాడి తెలుసు. ప్రభాకర్ అన్న నమస్తే. నేను ప్రభాకర్, చేవెళ్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు. అన్న, రాజకీయంగా మీకు ఎక్కడ అడుగులు పడ్డాయి, రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది, ఈ ప్రజాసేవలకు ఎక్కడ అడుగులు పడ్డాయి అన్న మొదట్లో? ఎప్పుడంటే నేను చదువుకొని నా డిగ్రీ అయిపోయిన తర్వాత మామూలుగా ఉన్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండ్రి. అయితే ఆయన చూసి నేను రాజకీయాలకు అయితే అప్పుడు ఆయన చూసి అట్రాక్షన్ అట్లా వచ్చినాను రాజకీయ అట్రాక్షన్. అంటే ఆయనలాగా మనం కూడా ఒక పదవిలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. ఊర్లో రాజకీయం అంటే చిన్న రాజకీయ నాయకులు చిన్న స్థాయి నుంచి అంటే స్టార్ట్ అయినా. అంటే ఊర్లో ఏదో చేయాలి, ఊరికి ఏదో చేయాలనే తపనతోటి రాజకీయంకి వచ్చిన. ఎక్కడన్నా మీ సొంత ఊరు ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా సొంత ఊరు చేవెళ్ల పక్కన రామన్నగూడ అని ఉంటుంది. ఓకే. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా రాజకీయంలో లేరు, అంతా చదువుకున్నారు, ఉద్యోగాలంతా. అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఉద్యోగం చేసేవాడు, మా అమ్మనేమో హౌస్ వైఫ్. ఓకే. అట్లా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు మీరు చూసిన డిగ్రీ మూమెంట్లో మీరు డిగ్రీ కంప్లీటెడా? కంప్లీట్ కాదు, డిస్కంటిన్యూ. ఓకే, డిస్కంటిన్యూ. అంటే అప్పటి సమయంలో మీరు డిగ్రీ చేసారా? అంటే ఎన్టీఆర్లో మీకు నచ్చిన రాజకీయ లక్షణాల, సామాజిక లక్షణాల ఏం నచ్చినాయి మీకు ఎన్టీ రామారావు? అయితే ఫస్ట్ ఎవరు సినిమా యాక్టర్ ఉండే కదా, అట్లా ఆయన మీద అభిమానం ఉండేది. ఆ తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత అప్పుడు నేను చాలా చిన్ననే ఉన్నా. కాకపోతే ఆయన చూసి రాజకీయం చేయాలి, ఆయన బాగా అప్పుడు జర ఒక ఎట్లా ఉంటుండే అంటే ఒక ఎన్టీఆర్ గారిని చూస్తే ఒక పెద్ద దేవుడు వేసారు బాగుండే. అయితే రాజకీయం చేయాలనేది వచ్చింది మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను రాజకీయంలోకి ఇంట్రెస్ట్ చూపించిన. అంటే రాజకీయాల్లో మీ తొలి అడుగు ఎక్కడ పడింది? అంటే ఏ పార్టీ నుంచి, ఎక్కడ, ఏ పోస్ట్ నుంచి స్టార్ట్ అయింది? తొలి అడుగు అయితే నేను టీడీపీ నుంచి. అంటే ఎక్కడ ఎంటర్ అయ్యారు? సర్పంచ్, ఎంపీటీసీ ఎక్కడ? అయితే మా అమ్మ ఆ టైంలో మా అమ్మ సర్పంచ్ చేసినాం. ఓకే. అది ఎందుకంటే మా అమ్మ సర్పంచ్ కావడం కూడా మేము తిరగడం వల్లనే. అంటే ఎక్కడ రాజకీయంగా అంటే ఫస్ట్ మీ మా మదర్ సర్పంచ్ అవకాశం ఇప్పించారు. ఓకే. ఆ తర్వాత మదర్ అయిన తర్వాత నేను కూడా సర్పంచ్ అయినా. తర్వాత మా భార్య కూడా సర్పంచ్ అయింది. ఇప్పుడు ఎన్నిసార్లు మీ ఫ్యామిలీ నుంచి? ఒక త్రీ టైమ్స్ సర్పంచ్ చేసిన. సర్పంచ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాకు మండల అధ్యక్షునిగా అవకాశం ఇచ్చింది. గత 5 ఏళ్ల నుంచి నేనే ఉన్నాను సర్పంచ్. అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు ఒక 3 టైమ్స్ మీ ఫ్యామిలీ నుంచి సర్పంచ్గా మీరు కంటిన్యూగా వస్తున్నారు కాబట్టి, ఈ 3 సార్లు గెలుపొందిన తర్వాత మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు మీరు? అంటే నాకు తోచినంతది చేసిన, మరీ అంత చేసిన అని చెప్పడానికి లేదు. ఊర్లో అన్నీ ఏమేమి అవసరాలు ఉన్నాయో, నీళ్లు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ, నాకు ఎందుకంటే నా పైన ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళతో సహకారం తీసుకొని నేను మా ఊరికి సరే ప్రభాకర్ మంచి చేసిండు అన్న కాడికి తెచ్చుకున్నా. ఓకే. టీడీపీలో ఎన్ని ఇయర్స్ ఉన్నారన్న మీరు రాజకీయాల్లో? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను రాజకీయం నుంచి. 2014 నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. అంటే బీఆర్ఎస్లోకి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చారా, లేకుంటే జస్ట్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు మనం కూడా వెళ్ళిపోదాం అని? తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, కొత్తగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏమనిపించింది స్టార్టింగ్? నేనైతే కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా అయింది అనే దాని గురించి చెప్తా. గత ప్రభుత్వాలు ఎన్నో చేసినాయి, నేను కూడా టీడీపీలో ఉన్న, కాంగ్రెస్ కూడా చూసిన. అవన్నిటికన్నా కేసీఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే కేసీఆర్ చేసిండు. ఎక్కడ చూసినా రోడ్లు కానీ, నీళ్లు కానీ, ఇంకేమన్నా కానీ, పల్లె ప్రకృతి వనము, హరితహారం, ఇవన్నీ. విషయం ఏంటంటే ఏది లేదు అనడానికి ఆస్కారం లేదు. ఆయన చేసినవి ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పుకొని తిరిగే స్థాయికి ఆయన చేసిండు. ఆయన చేసినవి మర్చిపోలేని ఉన్నాయి చాలా. ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ
మిగతా ప్రభుత్వాల కన్నా ఈయన చేసి బెటర్గా చేస్తాడు. బెటర్ చేసిండు. అందరు కూడా వాడుకునేటట్టు చేసిండు. ఏం చేసిండంటే కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కిట్ కానీ ఆరోగ్య మన ఏంది మహిళలకి పాప పుడితే 11,000 ఆడపిల్లలకు 12,500 ఇవన్నీ అది కిట్ ఇస్తారు కదా, డెలివరీ కిట్తో పాటుగా ఆడపిల్ల పుడితే 12,000 ఇచ్చిండు. 12,000. బాబు పుడితే 11,000 ఇచ్చిండు. ఓకే ఇవన్నీ ఏ ప్రభుత్వం చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే. కేసీఆర్ చేసిండు ఇవన్నీ. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా, చేవెళ్ళ మండల్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకోబడి ఎన్ని ఇయర్స్ నడుస్తుంది? జర్నీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 6వ సంవత్సరం. నేను 6వ సంవత్సరం. 6వ సంవత్సరం 5 ఏళ్ళు అయిపోయింది. 6 సంవత్సరాలు అడుగుపెట్టినాం, ఇంకా నడుస్తూ ఉన్నది. ఎట్లా ఉంది ఈ 6 సంవత్సరాల మీ రాజకీయ ప్రస్థానంలో? ఒక పార్టీకి తెలంగాణలో ఒక మంచి పేరున్న ఆ కేసీఆర్ సారథ్యంలో ఆ పార్టీకి మీరు ఒక మెయిన్, రంగారెడ్డి అంటేనే ఒక డెవలప్మెంట్లో హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్న ఒక ప్రాంతం. ఈ మండలానికి మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ మండల రాజకీయాలు? ఎట్లా నేనైతే చాలా సంతోషంగా ఉన్నా, సంతృప్తి కూడా పడ్డా. ఎందుకంటే కేసీఆర్ అధ్యక్షతన కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి ఆయన దాంట్లో నేను కూడా ఒక మండలానికి ప్రెసిడెంట్ ఉన్నానంటే నేను నిజంగా నా విషయం ఏంటంటే చాలా 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 సంతోషపడుతున్నా. సర్పంచ్ కన్నా ఎక్కువ నేను ఇందులో సాటిస్ఫై. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గ్రామాల్లో పల్లె ప్రగతి హరితారం ఈ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. అంటే అప్పటి కొన్ని పెండింగ్ బిల్లులు ఇంకా రాలేవని సర్పంచ్లు ఆవేదన పడుతున్నారు. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారన్న? అంటే డెవలప్మెంట్ ఓకే, కాకపోతే సర్పంచ్లకు చాలా ఏరియాలో బిల్లులు రాలేవు కదా, దాన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారు? బిల్లులు ఎందుకు రాలేదు? బిల్లులు వచ్చినాయి కానీ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఈ ప్రభుత్వం ఇస్తుందేమంటే ఈ ప్రభుత్వం అసలు ఇస్తలేదు. ఎందుకంటే అంతకుముందు ఇచ్చిన పక్కనే సర్పంచ్లు నా పక్కనే ఉన్నారు, వాళ్ళకి బిల్లులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కన్నా ముందు 6 నెలల ముందు నుంచి, ఎందుకంటే కోడ్ ఉంది, ఎలక్షన్ అవి ఉంటాయనే ఉద్దేశంతో బిల్లులు లేరు, అది కంటిన్యూ అవుతుంది. అది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని కానీ ఎక్కడ లేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా కేసీఆర్ డెవలప్మెంట్ చేసింది ఓకే, డెవలప్మెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా చేసింది అనేది ప్రజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటున్న ప్రధానమైన వాయిస్. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ ఏం చేసిండు అనేది పక్కన పెడితే ఈయన ఏం చేస్తున్నది చూడండి. ఆయన చేసింది అప్పులు చేసిండా అప్పు చేయలేడు అనేది ఆయన తెలుసు. కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి అప్పు చేసినా నేను తెచ్చినా నాకు ఈ బరువు అవుతుంది అని చూపించుకోలేని దర్జాగా ఒక ముఖ్యమంత్రి అంటే గట్ల ఉండాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ చేసిండు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అప్పు దొరుకుతలేదు, అప్పులు కుడతలేవు, పైసలు లేవు, ఇలా ఆయన కేసీఆర్ నోటి నుంచి ఎక్కడ కూడా ఇట్లాంటి వాయిస్ రాలే. ఆయన ఇప్పుడు ఏముంటాయి, ఈ ముఖ్యమంత్రి శాతగాకి ఇవన్నీ మాట్లాడుతుంది. కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు ఎవరు కేసీఆర్. అవును, తెచ్చిండొచ్చు, పెట్టిండొచ్చు. ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి మన నాయన ఉన్నాడు, లేనప్పుడు తీసుకొస్తాడు, ఇంట్లో అవసరాలను ఏమో తీరుస్తాడు. ఇక తీర్చిండు కానీ ఆయన అప్పు చేసిండు, మనమైతే సంతోషంగా ఉన్నాంగా. ఆయన అప్పు చేసిండా ఏం చేసిండు, తర్వాత పిల్లలను మాత్రం సంతోషంగా ఉంచాడు, అది చూసుకోవాలి ముఖ్యం. లేదు ఈయన ఏం చేసిండు, కేసీఆర్ మీద తిట్టడం, కేసీఆర్ని అనడం, కేసీఆర్ అప్పు చేసిండు, ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసినా కానీ మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం కానీ, రోడ్లు కానీ, ఇంకా ఏంది హైదరాబాద్లో మంచి మంచి ఫ్లైఓవర్లు కానీ, ఎక్కడ చూసినా చెప్పుకోవాల్సిన పనులు ఉన్నాయి. కానీ వీళ్ళు కావాలని బురద చల్లుతుంది తప్ప కేసీఆర్ది ఎక్కడ కూడా తప్పులేదు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మారిన తర్వాత డెవలప్మెంట్ ఓకే, అంత డెవలప్మెంట్ చేస్తే లాస్ట్ ఎన్నికలో ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ని గెలిపించలేకపోయారు, ఎందుకు ఓడిపోయింది? మంచి క్వశ్చన్ ఇది. అయితే నా అనుభవం కూడా చెప్తా. మనిషిని ఎక్కువ చూడడం వల్ల, రోజు చూడడం వల్ల విరక్తి వస్తుంది. ఎందుకంటే నేను కూడా 3 సార్లు సర్పంచ్ అయిన తర్వాత 4వ సారి ఓడిపోయింది నేను కూడా. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత నన్ను అన్నారు, అబ్బా అనవసరంగా నేను ఓడగొట్టుకున్నామని. ఎందుకు ఓడగొట్టుకున్నా అంటే అన్నిసార్లు నీకు వేసినాము, ఒకసారి ఇంకోనికి ఇద్దామనే ఉద్దేశం, అవకాశం ఇద్దాం అనేది ఆలోచనలో ఇప్పుడు కేసీఆర్ కూడా అది జరిగింది. ఎందుకంటే కేసీఆర్ చూసినాము, కేసీఆర్ చేసిన బాగానే చూద్దాం, ఒక్కసారి నా కాలేలు మొక్కుతున్నాడు కదా, ఒకసారి వేసుతామని వేసారు. కానీ కేసీఆర్ని వదులుకోవాలని కాదు, కేసీఆర్ని వదులుకున్న తర్వాత ప్రజలకు తెలుస్తుంది, అరే ఊకేనన్నా కేసీఆర్ని వదులుకున్నామని. అంతేగాని కేసీఆర్ మీద వ్యతిరేకత మాత్రం లేదు. ఆయన వ్యతిరేకత మీద ఓట్లు వేయలేరని కాదు, ఆయన మీద వ్యతిరేకత ఎన్నడూ కూడా రాదు, ఇప్పుడు కూడా రాదు, ముందర కూడా రాదు, ఇంకా 20 ఏళ్ళు చేస్తాడు. మళ్ళీ వచ్చి ఆయన మీద ఎప్పుడు ఏ రోజు కూడా ఆయనకు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడు వ్యతిరేకత రాదు. బీఆర్ఎస్ పార్టీ
మండల ప్రెసిడెంట్గా కాకుండా ఒక సామాన్యుడిలా ఈ 1.5 year కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఊరూరులో తిరుగుతున్నాం, ఊర్లో తిరుగుకుంటూ ఎప్పుడైనా ఉంటే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరంటాలకు పోతున్నాం. ఏడ కూర్చున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం చాలా మంది మొక్కిరుస్తున్నారు. ఏం చేసిండు ఆయన, ఏం చేస్తున్నాడు, ఒక బస్ ఇచ్చిండు తప్ప ఆ బస్సులో కూడా కొట్లాడుతున్నారు. మీద ఏమి ఇచ్చిండు, ఎన్నో హామీలు ఇచ్చిండు. హామీలు ఎక్కడ కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే, రైతు బంధు ఉండే, ఆ రైతు బంధు లేకుండా పోయింది, ఈ రైతు బీమా లేకుండా పోయింది, ఈ పెన్షన్లు ఇస్తామని పెన్షన్లు ఇస్తలేరు, ఏంది పిల్లలకు ఆడపిల్లలకి చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తారని స్కూటీలు ఇవ్వలేరు, ఆడపిల్లలకు 2500 ఇస్తారని అవి లేవు, ఈ పెన్షన్ పెంచలేరు. ఇవన్నీ చాలామంది చాలా అనుకుంటున్నారు. ఈసారి ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా, ఎలాంటి ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా గది తీస్తారు. ఓకే, మీ వాయిస్ నుండి అట్లా వస్తుంది. కాకపోతే సామాన్యులు అయినా ఇంకా మన స్వయంగా ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక అయినా ఇంకా బయట బహిరంగ సభల్లో అయినా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికే మేము సరిపోతున్నాం, మేము ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అనే కాడికి వచ్చిండ్రు. దానిపైన మీరు ఎట్లా మాట్లాడతారు? ఇవన్నీ శాతగాని పనులు, ఇవన్నీ శాతగాని మాటలు అవన్నీ. ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము, ఎంత తెచ్చినా కానీ ఉండాలి మనిషి. చేస్తాం అప్పులు, ప్రతి చిన్న చిన్న సంసారాలకే అప్పులు అవుతాయి. ఈ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి కావాల్సిన వనరుల కోసం చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు చేసినాము, ఇవి అప్పులు దొరుకుతలేవు, మేము చేయలేము అని అంటే వాళ్ళ అసమర్థత, అంతే కాంగ్రెస్ అసమర్థత. అది ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయన్నా? ఇప్పటికిప్పుడు చేవెళ్ళలో రీసెంట్గా మనకు ఒక బీఆర్ఎస్ నుంచి 11 members ఇవి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత అది ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వస్తే వీళ్ళు అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే చేవెళ్ళలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే ఎట్లా చెప్పగలరు మీరు? చూస్తున్నాం కదా ఊళ్ళో, మేము ఖాళీ చిన్న ఏంది మీటింగ్ ఉంది రండి అంటే 100 మంది వస్తున్నారు. ఇప్పుడు చూడు, రేపు చెలో వరంగల్కి నన్ను పిలుస్తావా అన్నట్టు ఉన్నారు. ఊళ్ళలో పోతే నాకు మా ఊరికి 2 బస్సులు కట్టు, మా ఊరికి 1 బస్సు, మా ఊరికి ఇంకో బస్సు ఎక్స్ట్రా అయ్యి మేము కార్లలో వస్తాం. ఇట్లా ఇంతకుముందు పిలిచినాగా రాకున్నది, ఇప్పుడు పిలవకుండా వచ్చే స్థితిలో ఉన్నది పార్టీ. జనాలల్లా కేసీఆర్ మీద అభిమానం, బీఆర్ఎస్ మీద అభిమానం చాలా పెరిగింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ స్థానిక సంస్థలు కానీ ఇప్పుడు వచ్చే మీరు ఇప్పుడు అనేది బై ఎలక్షన్ వచ్చినా కానీ ఎలక్షన్ వస్తే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు, బీఆర్ఎస్ సర్పంచ్లో గెలుస్తారు, బీఆర్ఎస్ ఎంపీటీసీలో గెలుస్తారు. నేను చెప్తాను. దీనికంటే ముందు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను మీకు. మీరు సర్పంచ్గా ఉన్న మీ ఫ్యామిలీ నుంచి 3 yearsలో చెప్పుకోదగ్గట్టు మీ గ్రామానికి ఈ డెవలప్మెంట్ చూస్తే, అంటే ఆ అభివృద్ధి చూస్తే మీరే గుర్తుకొచ్చినట్టు ఏదైనా పని ఉందా మీ ఊళ్ళో? సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, రోడ్లు ఉన్నాయి, ఓకే, వాటర్ కూడా. ఓకే, ఇంకా ఇట్లా ఈ రాజకీయంగా ఇట్లా డెవలప్మెంట్ కాకుండా సామాజికంగా పేదవారికైనా అట్లాంటి సేవ సహాయం అందించే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమో? ఇక ఎప్పుడు నాయకుడు అన్నప్పుడు మనమైతే గుర్తుపెట్టుకోలేము, కానీ ఏనో తను తప్పనిసరి చేయాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి మనం పోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఏ అవసరం ఉందో మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేసినా కూడా. కాకపోతే నేను ఇది చేసినానికి పెద్దగా చెప్పుకునే అదేం లేదు మైండ్లో, చెప్పుకునే అలవాటు లేదంట, అలవాటు లేదు మైండ్లో లేదు నాకు. అంటే చేసిన కానీ నేను చెప్పుకునేది. మీ టీఆర్ఎస్ పార్టీలో గత తెలంగాణ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ఉన్న కాలే యాదయ్య గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి. మొన్న రీసెంట్గా కూడా మన బీఆర్ఎస్ నుంచే గెలిచిన తర్వాత పార్టీ మారింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక కార్యకర్తగా ఒక బీఆర్ఎస్ని ప్రేమించి ఒక పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాస్తవానికి మిస్ అయినాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటే మాకు కూడా బాగుండేది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఉన్నా మేము ఎమ్మెల్యే ద్వారా చేసుకుంటాను. ఇక ఆయన అవసరాలు ఏమున్నాయో పాపం మనకేం తెలియదు. ఆయన ఈ ఆలోచన విధానం మనకు చెప్పలేడు కనుక ఆయన పోయినందుకు, పార్టీ మారినందుకు మేమంతా కష్టపడి గెలిపించినాం ఆయన్ని. మాకు ఆయన మీద హక్కు ఉండే, ఆయనతో పని చేయించుకునే హక్కు ఉండే. కాకపోతే ఇప్పుడు ఆయన పార్టీ మారినందుకు మేము చాలా లాస్ అయినాం. ఒకవేళ కాల యాదయ్య మళ్ళీ తిరిగి మీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీరు అక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా, వ్యతిరేకిస్తారా? మేము ఎందుకంటే మనోడు కనుక మనకు అది ఉంటుంది, కానీ పెద్ద మనుషులు ఆలోచించాలి. మనకి అది మాట్లాడేది అయితే ఇది మనకు కాదు, మనం మాట్లాడేది కాదు. ఒకవేళ వస్తే ఇప్పుడు కేసీఆర్ ఉండు, కేటీఆర్ ఉండు,
వాళ్ళకి ఇట్లా వెల్కమ్ చెప్పి తీసుకుంటే మేము కేటీఆర్ ఆల్రెడీ బహిరంగంగా చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకంటే పోయినా ఎవరిని వీళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. లేదు కానీ వస్తే మేము కాదంటామా, మేమే గెలిపించుకుందాంగా. ఇట్స్ ఓకే అన్న. ప్రభాకర్ అన్న, ఇంతకుముందు చెవెళ్ళ అంటే ఒక మామూలు గ్రామ పంచాయతీ మనకు లాస్ట్ ఎలక్షన్స్ వరకు. ఇప్పుడు మున్సిపాలిటీగా రీసెంట్గా మనకు జీవో వచ్చింది కదా. చెవెళ్ళ ఈ ప్రాంతం గ్రామ పంచాయతీగా ఉంటే బెస్ట్ ఉండేనా, మున్సిపాలిటీగా ఉంటే బెస్ట్ ఉండేనా? అయితే రెండు ఉన్నాయి, ప్లస్ ఉంది మైనస్ ఉంది. గ్రామ పంచాయతీ ఉంటే ఏంటంటే కొన్ని ఏంటంటే ఎన్ఆర్జీఎస్ ఇవన్నీ పనులు వచ్చేటివి. ఇప్పుడు సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత ఇది లాస్ అవుతాము. కానీ ఇక్కడ ఉంది ఏంటంటే చేవెళ్ళ అనేది చాలా పెద్దగా అయింది. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇదే, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇదే. ఈడ ఉండే పేరు ఏంటంటే కాన్స్టిట్యున్సీ ఉంది కానీ పేరు మాత్రం గ్రామ పంచాయతీగానే ఉన్నది. అది కావాలని అందరూ కోరుకున్నారు, అవడం వల్ల మంచి కూడా అయింది. చెవెళ్ళతో పాటు కొన్ని మున్సిపాలిటీలు గవర్నమెంట్ మనకు జీవో ఇష్యూ చేసింది. దాంట్లో భాగంగా మేము ఎక్కడ వెళ్ళినా యాజ్ ఏ మీడియా పర్సన్గా ఎక్కడ వెళ్ళినా చాలా జనాలు పబ్లిక్ టాక్. ఇప్పుడు రీసెంట్గా మేము జన్వాడ, శంకర్పల్లి, ఇక్కడ మనకు నార్సింగ్లో వెళ్తున్నందుకు, ఇంకా మోకిల, ఆ ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తున్నారు. అంటే మేము ఒక పేదరికంలో ఉండే వాళ్ళం, ఈ పన్నులు ఇవన్నీ మేము కట్టలేకపోతున్నాం, ఈ మున్సిపాలిటీల వల్ల లాభాలు ఏమున్నాయో కానీ మేము అంతగానం పే చేయలేకపోతున్నాం అన్న టాక్ బాగా నడుస్తుంది. దాని ఎట్లా మీరు? వాస్తవమే అది. ఇప్పుడున్న అది చూస్తే మాత్రం హౌస్ ట్యాక్స్ పెంచుతున్నారు కూడా. అదే మాదిరిగా నువ్వు అది జొన్నాడ అవన్నీ కూడా మారుమూలుగానే ఉన్నాయి, హైదరాబాద్కి దగ్గర ఏం లేదు, అవి కలపాల్సిన అవసరం కూడా లేదు. చేవెళ్ళలో కూడా కొన్ని విలేజ్లో మినాయించేది ఉండే. ఇప్పుడు ఉదాహరణకు మా రామన్న కూడా ఉంది, ఊరెల్లా ఉంది. అవి రామన్న కూడా ఉద్యమం కూడా చేసారు కదా, రామన్న కూడా చేసారు, ఊరెల్లో కూడా చేసారు కలపొద్దని. కాకపోతే అవి కలపడం వల్ల ఏంటంటే చేవెళ్ళకు దూరం మారుమూలంగా ఉంటాయి. అవి కరెక్ట్ కాదు. సరే, మున్సిపల్ చేయడం అనేది ప్రజల అభిప్రాయం ఉన్నది, నాయకుల అభిప్రాయం ఉన్నది. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కనుక కావాలనే ఉద్దేశం అందరికీ ఉంది కనుక అయ్యింది. కానీ కొన్ని ఊళ్ళు ఇప్పుడు జొన్నవాడ లెక్క ఈ పక్కన కూడా 2-3 ఊళ్ళు కలపాల్సింది కాదు. టీఆర్ఎస్ రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ పోయిన ఎమ్మెల్యేలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో ఈ వరంగల్ 27th మీ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవ మహాసభ నిర్వహిస్తున్నారు అక్కడ వరంగల్లో. ఈ సభ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాలు అక్కడక్కడ బాగా నిర్వహిస్తున్నారు. ఈ చెవెలలో మీరు నిర్వహించారు, ఎట్లా ఉంది? జనాల్లో టాక్ ఎట్లా ఉంది? కార్యకర్తలు ఎట్లా స్పందిస్తున్నారు? సభ గురించి ఎట్లా జనాల మైండ్లో ఉంది మీరు అబ్జర్వేషన్? అక్కడ మాకు ఊళ్ళకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, వరంగల్ సభ ఎప్పుడు పోతురు, ఎన్ని బస్సులు కడుతురు, మా ఊరికి ఏమి ఇస్తారు అని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మీరు మొన్న కాన్స్టిట్యున్సీ మీటింగ్ కూడా చూసారు, మేము అనుకున్న దానికన్నా డబల్ వచ్చిన మీటింగ్కి. ప్రజలల్లో వరంగల్ పోవాలనే ఉత్సాహం చాలా ఉంది. ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న ప్రేమ, ఇవి అందరూ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఊళ్ళల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, అన్న బస్సులు ఎన్ని వస్తున్నాయి, మా ఊరికి ఏ బస్సు పంపుతావు, లేకపోతే మా ఊరికి ఎన్ని కార్లు పెడతావు, ఇట్లా అడుగుతున్నారు. చాలా మందిలా ఈ ఉత్సాహం బాగుంది. ఎందుకో ఏమో మరి మునుపటి కన్నా రెట్టింపుగా ఉంది. ఒకవేళ మీరు 27 సభకు మీరు వెళ్తున్నారు కదా, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రధానంగా మన చేవెళ్ళ మండలం నుంచి ఎంతమంది కార్యకర్తలు తీసుకెళ్లే ఆలోచన ఉంది, వచ్చే అవకాశం ఉంది? మా చేవెళ్ళ మండలం నుంచి సుమారు 4,000 నుంచి 5,000 మంది తరలి వెళ్ళే అవకాశం ఉంది. ఎట్లా జనాలు వే ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది? మళ్ళీ ఇక్కడ ఈ సభ ద్వారా రాజకీయాలు మొత్తం ఏదైనా ఒక చాలా టర్నింగ్ పాయింట్ అది. చెలో వరంగల్ తర్వాత మనం ఊహించినంత టర్నింగ్ అవుతుంది. అభిమానంలో ఇంకా అదే అవుతారు. చెప్తున్నారు కదా, ఈ సభ తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం అడలు. మీరు చూస్తుండండి, 10 లక్షల మందితోటి మనం మీటింగ్ జరుపుకుంటున్నాము. ఆ మీటింగ్ తర్వాత మనమే మాట్లాడుకున్నాం. అది ఒక మండల ప్రెసిడెంట్గా రంగారెడ్డి గుండెకాయ లాంటిది ఇది చేవెళ్ళ. ఈ మండల కేంద్రంలో మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న మన వాళ్ళు నరసింహన్న కావచ్చు, ఇంకా ఇక్కడ వీరన్న కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ తరపు నుంచి మీరు ఒక వే ఆఫ్ చూసే అవకాశం ఉందా? ఇప్పుడు రీసెంట్గా ఒకవేళ వస్తే మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, దాంట్లో వాళ్ళకు సీట్లు ఇంకా సంథింగ్ వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఎట్లా పోరాడు? కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. కష్టపడే వాళ్ళకి ఎందుకంటే ఇలా 2-3 అవకాశం వచ్చింది ఇప్పటికే. ముందర అవకాశం మాకు కావాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. మనం ఉద్యమకాలం నుంచి ఉన్నారు. ఉద్యమకాలం నుంచి ఇప్పుడు అన్నకు కూడా ఇప్పుడు ప్రస్తావించిన అన్నకు వైస్ చైర్మన్ ఇచ్చినాం.
మన పార్టీ ఇచ్చింది, ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అట్లా పార్టీ అందరిని చూస్తుంది, కష్టపడడం చూస్తుంది, కష్టపడడం చూస్తుంది. ఎట్లా చేస్తారు వీళ్ళు కష్టపడతారా లేదా అనేది ప్రతి నాయకుడిని ఆలోచించే చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు సమ్మర్ ఉంది కాబట్టి, ఎండాకాలం ఉంది కాబట్టి వాటర్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. ఇంకా ప్రత్యేకంగా చేవెళ్ళకు సంబంధించి మనము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం, లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎక్కువ వాటర్ సమస్య ఉంటుంది అనేది. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? వాటర్ తాగునీటి అయినా ఇంకా వేరే విధాలుగా? తాగునీరు అయితే మిషన్ బయట ద్వారా కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఇంటింటికి నల్లా ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు తాపిండు. ఆయన చేసి ఎలక్షన్కి వస్తున్నాడు, చేసే ఎలక్షన్కి వచ్చిండు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ దాన్ని మిషన్ భగీరథని కానీ నీళ్ళ గురించి కానీ పట్టించుకోవట్లేదు. మా చుట్టుపక్కల మండలాల చుట్టుపక్కల నీళ్ళ కరువు బాగా వచ్చింది. అప్పుడేమో ఏ ఇంటికి పోయినా నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళు వచ్చేవి, పేరు కూడా ఏమి కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయని. అది ఇప్పుడు కేసీఆర్ నీళ్ళని వీళ్ళు తుంగ దొక్కిరు. అసలు జనాలకు నీళ్ళు ఇచ్చే ఆలోచన కూడా లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రాబ్లమ్స్, ట్యాంకర్లు తెచ్చి పోసుకుంటున్నారు, బిందెలు కూడా రోడ్ల మీద పెడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు 20 ఏళ్ళ కింద ఆయన సమస్య మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండనే ఫీలింగ్లో మా కేసీఆర్ వచ్చి మళ్ళీ నీళ్ళు ఇస్తే బాగుండే అంటున్నారు. ఏ ఊళ్ళో చూడు ప్రాబ్లం అయితే చాలా నీళ్ళ సమస్య చాలా ఉంది. ఓకేనా. బీజాపూర్ హైవే అనేది గత మన చేవెళ్ళ నుంచి మన్నెగూడ అప్ప జంక్షన్ వరకు ఈ రోడ్ చేస్తామనే ఈ న్యూస్లో వస్తున్న సందర్భమే ఉంది. కాకపోతే వారంలో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి వారంలో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారన్న. ఒక మండల ప్రెసిడెంట్గా దీన్ని మీరు ఎట్లా రేజ్ చేస్తారు? ఇంత త్వరలో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ సమస్యలు ఏమి ఎదురవుతున్నాయి? బీజేపూర్ హైవే మాత్రం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా దాన్ని శాంక్షన్ చేయించుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి. 2021లో శాంక్షన్ అయింది, అన్నీ అయిపోయినాయి. ఇక స్టార్ట్ అవుతుంది అనే టైంలో గ్రీన్ ట్రిబ్యునల్స్ వాళ్ళు అదేమో చేసినారు, కేసు వేసారు. కేసు వేస్తే కేసును కూడా ఆల్రెడీ ప్రభుత్వం బాగానే కొట్లాడింది, ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత ఏమైందేమో మేము ఆల్రెడీ చెన్నై కూడా పోయినాం, మేము గ్రీన్ ట్రిబ్యునల్కి అందరం ఒక 10-11 మంది పోయినాం. ఆ రోజు వాళ్ళు స్పష్టంగా ఏం అడిగారంటే చెట్లను మీరు ఏం చేస్తారని అడిగారు. చెట్లను తీసి పక్కన పెడతామనేది వాళ్ళు వేరే ప్లేస్ పెట్టమని అన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మేము కూడా చాలాసార్లు ధర్నాలు చేసినాం, పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాం అందరం. మేము ఒక్కరమే కాదు, ఒక బీఆర్ఎస్ కాదు, అన్ని పక్షాలు, ఆల్ పార్టీస్ రోడ్డు మీద 2-3 సార్లు కూర్చొని ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆ రోడ్డు చేసినట్టే లేదు. ఇక అవుతుంది ఇక అవుతుంది అని ఈ పార్టీకి కావాల్సిన రోడ్డు ఇంకా దానికి ఎక్కడ వేసింది అక్కడనే ఉంది, ఎక్కడ కూడా పని జరుగుతలేదు. మరి దాన్ని ఇంకా ఎంత పెండింగ్ పెడతారో, దాన్ని ఇంకెంత రాద్ధాంతం చేస్తారో, ఇంకెంతమంది చనిపోయేది ఉందా రోడ్లో. ఓకే. చెవెళ్ళ అనేది మనకు హైదరాబాద్కి, రంగారెడ్డి జిల్లాకు ఒక గుండెకాయ లాంటిది, ప్రధానమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ అయితే మీరు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు? అంటే ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ కావాలి అట్లాంటి నీడ్స్ ఏమైనా ఉన్నాయా మీ దృష్టిలో, మీ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులు? రైట్. అయితే కేసీఆర్ ఉండగా రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఇస్తున్నాడు. ప్రాణైతే కాదు, పాలమూరు రంగారెడ్డి. ఆ నీళ్ళు కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేటివి. నీళ్ళు వచ్చినాక ఇదంతా ఏరియా సస్యశ్యామలంగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ వచ్చి దాన్ని అక్కడ పక్కన పెట్టారు. ఇంకా ఆలూరులో ఇండస్ట్రియల్ ఏరియా వాడాలి, ఆలూరులో ఇండస్ట్రియల్ పార్క్ వాడాలి. ఒకవేళ అది పడింది అనుకో చేవెళ్ళ ఇంకా బాగా అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో చందనెల్లి అవన్నీ పడ్డాయి కదా, అదే మాదిరి ఒకవేళ ఆలూరులో పడితే ఈ చేవెళ్ళ అనేది ఇంకా హాట్ కేక్ అవుతుంది. అంటే అన్న, ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణని ఎక్కువ పట్టించుకుండు. అంటే ఇప్పుడు మీరు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ అన్నారా, దానికంటే ముందు అక్కడ మన కాళేశ్వరం కావచ్చు, ఇంకా ఆ చుట్టూ ప్రాంతాల ఉత్తర తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టుల కంటే ఎందుకు ముందుగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు నిర్మించలేకపోయిన అనేది కాంగ్రెస్ నుంచి మనం చాలాసార్లు ఈ వాయిస్ వినిపించినాం. దానిపైన ఎట్లా స్పందిస్తారు? అన్నది కరెక్టే. అయితే విషయం ఏంటంటే అన్నీ కూడా ఒకసారి చేయలేము, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పెట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి కూడా మేము కూడా మాజీ ఎంపీ గారు ఉన్నప్పుడు, రంజిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి మొత్తం తిరిగినాం. సొరంగాలు మొత్తం కంప్లీట్ అయినాయి. సొరంగాలకి వెళ్ళి ఒక్కొక్క సొరంగం 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టే పక్కా చేవేల దాకా వచ్చేది. ఈ ప్రభుత్వం రావడం వల్ల అది కాలేకపోతుంది. కేసీఆర్ ఉంటే కేసీఆర్ పక్క పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తుండే.
చెవెళ్ళ ప్రాంతం మన హైదరాబాద్ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉంటుందన్న రంగారెడ్డి చెవెళ్ళ. ఇక్కడ విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, వైద్య ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ? ఇప్పుడు చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఖచ్చితంగా అందరూ కూడా పేదల్లో ఉంటారు. నేను అనుకునేది ఏంటంటే ప్రభుత్వ పరంగా స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ నాకు కోరేది ఏంటంటే ఓ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ కావాలి. ఓ గాంధీ ఓ ఉస్మానియా ఎట్లున్నాయో చేవెళ్ళ ప్రాంతంలో కూడా ఒకటి ఉంటే అందరు కూడా అవకాశం ఉంటుంది, వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు, పెద్ద పెద్ద బిల్లులు అవుతున్నాయి. ఆ బిల్లులు కట్టలేక భూములు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఆ స్పెషాలిటీ హాస్పిటల్ గిట్ట ఒకవేళ చేవెళ్ళకి వస్తే మేము ఈ భూములు అమ్ముకునే అది పోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం దగ్గరికి వస్తుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోవాలి, అపోలో పోవాలి, పేరు పోవాలి, అందులో పోయి డబ్బులు పెట్టుకొని కొంతమంది పెట్టుకోలేక ప్రాణాలు కూడా వదులుకుంటున్నారు. అట్లాంటిది మేము కోరుకునేది ఏంటంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేవెళ్ళ ప్రాంతంలో రావాలని కోరుకుంటున్నాం. విద్యాపరంగా కూడా ఇప్పుడు మోడల్ స్కూళ్ళు ఉన్నాయి కదా, అదే మరి కాలేజ్ కూడా సేమ్ ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అట్లాంటి కాలేజీలు కూడా వస్తే ఏంటంటే పేద విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మా వీపై ప్రేక్షకుల కోసం ఇక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలకైనా ప్రజలకైనా ఒక మండల అధ్యక్షుడిగా ఎలాంటి సందేశం ఇస్తున్నారు, పార్టీ పరంగా అభివృద్ధి పరంగా? వీపై ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే నేను కోరుకునేది ఏంటంటే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అందరికీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తిస్తుంది, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసేటట్టే ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మేము కూడా మా మండల స్థాయి ఉన్న నాయకులకు కానీ గ్రామ స్థాయి ఉన్న నాయకులు కానీ ఏ అవకాశం ఉన్నా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము కూడా ముందుకున్నాం. మేము కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. ఇంకా ముందులో చాలామందికి అవకాశాలు వస్తాయి. అందరికి పార్టీని కట్టుకొని చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అలాగే ఉండాలి. ఇంకా కూడా ఎవరైనా వస్తే కూడా మేము చేర్చుకోవడానికి కూడా రెడీ ఉన్నాం. పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు, వస్తాం మేము కూడా జారుతాం, మేము కూడా పార్టీలు చేరుతామని అంటున్నారు. వాళ్ళకు కూడా వస్తే ఆహ్వానించి వాళ్ళకు కూడా తగు న్యాయం చేస్తామని చెప్తున్నాం. ఇది ఈరోజు మన వీపై న్యూస్ లీడర్ కార్యక్రమం. ఈరోజు చేవెళ్ళ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పెద్దోల ప్రభాకర్ గారు గత ఎన్టీఆర్ పీరియడ్లో రాజకీయంగా అడుగులు పడి డిగ్రీ చదువుతున్న టైంలోనే నాకు రాజకీయ సేవ చేయాలని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్తోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఒక గ్రామ సర్పంచ్గా, ఒక కార్యకర్తగా వివిధ దశల్లో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఇళ్ళకి వచ్చాను. ఒక మండల్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ మేము అధికారంలో లేకపోయినా మేము 24 గంటలు మమ్మల్ని నమ్ముకున్న జనాలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. అలాగే మా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఎట్లాంటి డోకా లేదు. వాళ్ళకు ఎప్పుడు ఎలాంటి పదవులు ఇవ్వాలనో, ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలనో మా పెద్దలు, మా కేటీఆర్, మా కేసీఆర్, హరీష్ రావు, సబితా మేడం వీళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ చెవెళ్ళ ప్రాంతానికి ప్రధానమైన సమస్యలు ఈ బీజాపూర్ హైవే త్వరగా క్లియర్ చేయాలి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతోపాటు ఒక చెవెళ్ళ మండల కేంద్రంలో, ఈ జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ ఆధీనంలో నిర్మించాలి. విద్యాపరంగా కూడా డిగ్రీ, ఇంటర్, పీజీ కాలేజీలో కూడా నిర్మిస్తే ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఎక్కువ పేద ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు ఈ విద్యా వైద్యం దగ్గరే కాబట్టి ఆ విధంగా మా ప్రాంతాన్ని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఆదరించాలని, ఒకవేళ వీళ్ళు చేయకుండా తిరిగి మేము అధికారంలోకి వస్తే మేము తప్పకుండా అందుకోసం పోరాటం చేస్తామని, అది సాధిస్తామని, ఎల్లవేళలా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అందుబాటులో ఉంటామని మనతో అంటున్నారు. కెమెరామెన్ పవన్తో సాయిరాజ్, చేవెళ్ళ.